అందరికి నమస్కారం. గుడ్ మార్నింగ్ ఆల్. అనస్థెటిస్ట్ ఇంకొక రోల్ గురించి తెలుసుకుందాము. యూజువల్ గా అనస్థెటిస్ట్ అంటే ఆపరేషన్ థియేటర్ వరకే పరిమితం అని అనుకుంటాము. కానీ రోల్ ఆఫ్ అనస్థెటిస్ట్ అవుట్ సైడ్ ఆపరేషన్ థియేటర్ అంటే ఆపరేషన్ థియేటర్ బయట అనస్థెటి యొక్క రోల్ గురించి తెలుసుకుందాము. ఎక్కడైతే ఎమర్జెన్సీస్ ఉంటాయో అక్కడ అనస్థెటిస్ట్ రోల్ ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రాథమికంగా పేషెంట్ కాపాడడంలో అనస్థెటిస్ట్ రోల్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఐసీయూ మెయింటెనెన్స్ అంటే ఇంటెన్సివ్ కేర్ మెయింటెనెన్స్ మొత్తం ఇప్పుడు అనస్థెటిస్ట్ చేస్తున్నారు. పాయిజనింగ్ కేసులు అనుకోండి, స్నేక్ బైట్లు అనుకోండి, ఇట్లాంటి వాటిల్లో అనస్థెటిస్ట్ మొదటగా పేషెంట్ బతికించి ఆ తర్వాత ఐసీయూలో పెట్టేసి మెయింటైన్ చేస్తుంటారు. నా 20 ఏళ్ల అనస్థీషియా ప్రయాణంలో ఒక పేషెంట్ నాకు బాగా గుర్తుంది. విలేజ్ లో పాము కాటు గురైనారు. అది పాయిజనస్ స్నేక్. అలానే పేషెంట్ కు నోటి నుండి నురుగులు వస్తున్నాయి అక్కడనే. సో నాకు కాల్ చేసి ఇలా వస్తున్నామని చెప్తుంటే నేను వాళ్ళను గైడ్ చేసి మన హాస్పిటల్కు శరణ్య హాస్పిటల్కి వచ్చేటట్టు చేశాను. అయితే వస్తూ ఏం చేశారంటే పేషెంట్కి ఏమవుతుందో నాకు అన్ని వివరాలు ఇస్తున్నారు. ఆ వివరాల ప్రకారం నేను ఇక్కడ మన హాస్పిటల్లో శరణ్య హాస్పిటల్లో పూర్తి స్థాయిగా మేము రెడీ అయిపోయినాము. పేషెంట్ మా దగ్గరికి వచ్చేసరికి గుండె కొట్టుకోవడం చాలా స్లో అయింది. పేషెంట్ బ్లూ అయిపోతున్నాడు. సో వచ్చిన వెంటనే నేను ఆ పేషెంట్ కు ఇంటిబేట్ చేసి, అంటే ఇంటిబేట్ చేయమంటే కృత్రిమ శ్వాస ఇవ్వడం, కృత్రిమ శ్వాస ఇచ్చేసి గుండెను మళ్ళీ యాక్టివ్ చేసేసి దాదాపు